ఇంకొన్ని క్షణాలు మాత్రమే. ఆ తర్వాత ఈ గది నీలో దాక్కున్న ప్రత్యేకమైన శక్తులన్నిటినీ దాక్కుంటుంది. నేను రేడియో తరంగాల సహాయంతో నా మాటలు పిల్లలు వినగలిగేలా చేయగలుగుతాను. నాకున్న ఒక్క అవకాశం ఇది. పిల్లలు, మీరు నా మాటలు వింటున్నారని అనుకుంటున్నాను. సమయం చాలా తక్కువగా ఉంది. ఆ గొంతు స్కై డ్రాగన్ గొంతులా ఉంది కదా. ముందే ఊహించాను. స్కై డ్రాగన్ ఆ యాంటీనా సహాయంతో సమాచారాన్ని తన సైన్యానికి తెలియజేస్తాడని. ఇప్పుడు నేను ఆ రేడియో వేవ్స్ లోకి నా స్పెషల్ వేవ్స్ ని పంపించి స్కై డ్రాగన్ సైన్య శక్తిని బలహీనపడేలా చేస్తాను. స్కై డ్రాగన్ ప్లానెట్ రోబరు దగ్గర బందీగా ఉన్నాడు. తన శక్తి తగ్గిపోతుంది. అతను నాతో ప్లానెట్ కుషాలీలో ఉన్న పురాతన ఖడ్గాన్ని వెతకమని చెప్తున్నాడు. ఓహో, అతని మాటలు వినిపించడం లేదే. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఏం జరుగుతోంది? నేను ఎగరలేకపోతున్నాను. ఇదంతా చూస్తుంటే స్కై డ్రాగన్ శక్తిని బలహీనపరిచిన వ్యక్తి మన శక్తుల్ని లాక్కుంటున్నట్టున్నాడు. ఆవేశపడకండి. ముందు పురాతన ఖడ్గాన్ని వెతకమని స్కై డ్రాగన్ చెప్పాడు. కాబట్టి ఆ పనే చేద్దాం. పదండి త్వరగా. పురాతన ఖడ్గం ఇక్కడ ఉంది. నేను ఎగరగలుగుతా. ఇప్పుడు మనం వెళ్ళి స్కై డ్రాగన్ ని కాపాడా. నువ్వు తప్ప మేమెవరో ఎగరలేం కదా. మీరందరూ ఈ ప్లాట్ఫామ్ మీద కూర్చోండి. నేనే మీ అందరినీ గాల్లో తీసుకువెళ్తాను. అటు చూడండి, అక్కడ ఒక ప్రవేశ ద్వారం ఉంది. మిత్రులారా, మనం అనవసరంగా వీళ్ళతో గొడవ పడి మన టైం ని వేస్ట్ చేయకూడదు. నేను 3 లెక్క పెట్టేలోపు అందరూ లోపలికి వెళ్ళాలి. 1 2 3. స్కై డ్రాగన్, మీకు ఈ దుస్థితి కలిగించిన వాళ్ళు ఎవరో చెప్పండి. ఆగండి. ఈ జటాకి ఎంత కష్టపడి సృష్టించిందంట నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోను. జటాక్ సంగతి నేను చూసుకుంటాను. మీరందరూ వెళ్ళి స్కై డ్రాగన్ కి సాయం చేయండి. నేను మీ అందర్నీ శాశ్వతంగా అంతం చేసి పారేస్తాను. మరి అంతగా తొందరపడకు జటాక్. మీరందరూ ఎలాగైనా వస్తారని ముందే అనుకున్నాను. మిమ్మల్ని క్షేమంగా చూడడంలో సంతోషంగా ఉంది. మీకేమైపోయిందోనని దిగులు పడ్డాం. అరే, నిజంగానే ఈ జలపాతంలో నీళ్లు వెనక్కి పారుతున్నాయి. ఎంత అందంగా ఉందో కదా. నిజంగా ఇది చాలా వింతగా ఉంది. దీన్ని మనం ఇప్పుడు సరిగ్గా ఎలా చూడాలి? ఐడియా! నిజమే,
బయట ప్రపంచానికి వస్తే మనకి చూడడానికి ఎన్నో వింతలు కనిపిస్తాయి. అవును పిల్లలు, బయట ప్రపంచం మన ప్రపంచం కన్నా ఎంతో భిన్నమైనది. ఇక్కడ తలుచుకున్నది ఏదైనా సాధ్యమే. అంటే అది జలపాతంలో వెనక్కి పారే నీరు కావచ్చు, లేదా గాలిలో తేలే పర్వతం కావచ్చు. ఇక్కడ ఏమైనా సాధ్యమే. అదెలా సాధ్యం స్కై డ్రాగన్? ఇక్కడ కూడా సాధ్యమైనది ఏదైనా ఉండుండొచ్చు కదా. అవును కాళియా, నీలో మార్పు రావడం అనేది ఎక్కడికి వెళ్ళినా అసాధ్యమే. నిజమే కదా? హ, నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇక్కడ కూడా అసాధ్యమైనది ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అరే స్కై డ్రాగన్ ఇప్పుడే చెప్పాడు కదా ఇక్కడ ఏదైనా సాధ్యమే అని. అవును కాలియా, ఇక్కడ ఎన్నో రకాల వింత ప్రాణులు ఉన్నాయి. అందుకే ఇక్కడ ఏదైనా సాధ్యమే. అంటే ఇక్కడ కాకులు కోకిల గొంతుతో కూడా పాడగలవా? ఒక డాంకీ గుర్రంలాగా పరుగులు పెట్టగలుగుతుందా? ఆ, ఎందుకు పెట్టదు? వెతికితే ఇక్కడ ఏదైనా సాధ్యమే. కానీ పిగ్గీలు మాత్రం ఎప్పటికీ ఎగరలేవు కదా. అవి ఎగరడం అనేది ఏ లోకానికి వెళ్ళినా అసాధ్యమే. వీటిని మనం తినచ్చా? ఆ, అరే, ఎక్కడి నుంచి వస్తోంది ఆ శబ్దం? పిల్లలు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెంటనే వెళ్ళి చూసొస్తాను. ఏం చేస్తున్నావు కాలియా? నువ్వు మామిడి పండు తింటున్నావా లేక మామిడి పండులో ఇల్లు కట్టుకుంటున్నావా? వెళ్ళి శుభ్రం చేసుకుని వస్తాను. అలాగే కలియా, ఈ తువ్వాలు తీసుకెళ్ళు. దూరంగా వెళ్లకుండా ఈ చుట్టుపక్కలే ఉండు. అలాగే. కాళియా జాగ్రత్త, నువ్వు జారి పడిపోవచ్చు. తుఫానల్లే వచ్చెను చూడు, సూపర్ భీమ్. ఉప్పెనే ముంచుకొచ్చే చూడు, సూపర్